గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి సార్. సార్, ఒకటి ఉగ్రవాదుల్ని అప్పగించాలని మనం కండిషన్ పెట్టాలి. హఫీజ్ సయీద్ గానీ, మౌలానా మసూద్ అజార్ గానీ, వీళ్ళందరినీ, దావూద్ ఇబ్రాహిం గానీ అప్పగించాలని మనం పాకిస్తాన్ ముందు కండిషన్ పెట్టాలంటున్నారు. వాళ్ళు అప్పగించే అవకాశం ఉందా సార్? ఇప్పుడు అప్పగించకపోతే మళ్ళీ మర్చెట్ నాడు నుంచి నేను గట్టిగా ఇస్తాను సార్. ఇవ్వాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఇంకా పాకిస్తాన్ వీళ్ళని ఈ ఆశ్రమం ఇచ్చి ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి పాకిస్తాన్. సార్, పాకిస్తాన్ గ్రోత్ తో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే నా ఎదుగుదల చూసి పాకిస్తాన్ ఇలాంటి వెధవ పనులు చేస్తే మాత్రం ఇంట్లోపలికి వచ్చి కొడతాను అని చెప్పే క్లియర్ మెసేజ్ పాకిస్తాన్ కి ఇవ్వాలి సార్. ఎందుకంటే ఇప్పుడు యుద్ధ విరామం చేద్దాము అని చెప్పి వాళ్ళే మనకు కాల్ చేశారు, మనం కాల్ చేయలేదు కదా సార్. సో మనం ఖచ్చితంగా ఏమంటారు, నేను ఎలా అయితే అన్నానో అదే కాదు సార్. టెర్రరిజం ని ఇకపై ఎటువంటి పనహా మేము మా భూమి మీద గాని, మా నేల మీద గాని, మా బార్డర్ ఏరియాస్ లో గాని ఎటువంటి పనహా ఇవ్వము అని చెప్పి వీళ్ళు దుర్మార్గులు సార్. ఇప్పుడు మనం సిమ్లా అగ్రిమెంట్ 1971-72 మనం ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి వెనకైన వెంటనే వీళ్ళు సిమ్లా అగ్రిమెంట్ వెనక్కి వెళ్ళిపోయారు. సో ఫ్యూచర్ లో వీళ్ళు సైన్ చేసిన దాన్ని కూడా నమ్మడానికి లేదండి. సిమ్లా అగ్రిమెంట్ అంటే సిమ్లా అగ్రిమెంట్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం, అదే కదా? ఎల్ఓసి సార్. మన 1971-72 లో సిమ్లా అగ్రిమెంట్ మనము మన ఇద్దరి మధ్యలో ఏ మతభేదాలు ఉన్నా బైలాటరలీ డిసైడ్ చేసుకుందాము అని చెప్పి సైన్ చేసిన అగ్రిమెంట్ సార్ పాకిస్తాన్. మనం ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి యూనిలాటరలీ విత్డ్రా అయ్యామో అదే రోజు పాకిస్తాన్ మేము సిమ్లా అగ్రిమెంట్ నుంచి విత్డ్రా. సార్, వీళ్ళకు అగ్రిమెంట్ సైన్ చేస్తే మనం 93,000 మందిని ఇచ్చాము. ఇందిరాగాంధీ గారు వీళ్ళు సైన్ చేసిన తర్వాతే 2 సంవత్సరాల తర్వాత పంపించారు. వీళ్ళు వాళ్ళని తీసుకున్న తర్వాత 40-50 సంవత్సరాల తర్వాత నేను యూనిలాటరలీ విత్డ్రా అవుతున్నాను అంటే మనకు మోసం చేసినట్టే కదా సార్. సో ఈ రోజు వీళ్ళు మనకి రేపు 12వ తారీఖు ఏమైనా నేను చేస్తాను అని చెప్పి సంతకాలు పెట్టినా సరే ఆ సంతకాల మీద వీళ్ళు నిల్చుంటారనే నమ్మకం అయితే నాకు పావులా కూడా లేదండి. సో ఖచ్చితంగా వీళ్ళు ఆ టెర్రరిస్ట్ స్థావరాలను గాని, ఆ ట్రైనింగ్ సెంటర్స్ ని గాని సార్, అక్కడ పాకిస్తానీ ఆర్మీని ఒక న్యూట్రల్ ఏజెన్సీ కంట్రోల్ చెయ్యాలి. లేదు అంటే పాకిస్తాన్ ఆర్మీ ఇలాంటి సార్, పాకిస్తాన్ ఆర్మీకి వచ్చిందే ఇదే పని, వాళ్ళకి ఇంకా పని రాదు. సో వీళ్ళని ఖచ్చితంగా ఎవరైనా ఖచ్చితంగా 100% కంటిన్యూస్ నిఘా పెడితేనే వీళ్ళు వింటారు, లేదంటే వీళ్ళు వినరు సార్. మీరు అన్నారు నిన్న పాకిస్తాన్ ఆర్మీ ప్రొఫెషనల్ ఆర్మీ కాదు, వాళ్ళు ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడం తప్ప వేరే ఏం తెలీదు అని చెప్పారు వాళ్ళు. సార్, అసలు పాకిస్తాన్ ఆర్మీని ఆర్మీ అనడమే ఆర్మీకి అవమానం చేసినట్లు లెక్క సార్. ఎందుకంటే ఒక దేశం ఆర్మీ చేసే పనులు అందులో పాకిస్తాన్ ఏది చేయదండి. ఒక సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ గానీ, ఒక సివిలియన్స్ కి సపోర్ట్ గానీ, ఒక మెడికల్ క్యాంప్ గానీ, ఒక ఎడ్యుకేషన్ క్యాంప్ గానీ, ఈ వెధవలు ఏది వీళ్ళు చేసేది ఏంటి? పెట్రోల్ పంపులు నడుపుకోవడాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుపుకోవడాలు, ఆ ల్యాండ్ డీలింగ్స్ చేయడాలు, ఈ డైపర్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని బతికే ఆర్మీ సార్. అది ఆర్మీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్, సో అంటే ఇప్పుడు ఒకటి మీకున్న సమాచారం మేరకు, ఎందుకంటే మీ సర్కిల్ లో ఒక 6-7 మిలిటరీ బేస్ల్ని మన వాళ్ళు నాశనం చేశారని చెప్తున్నారు. సో అంటే ఏ స్థాయిలో నష్టం ఉండొచ్చు? ప్రాణ నష్టమా, ఆస్తి నష్టం జరిగిందా? ఒక 5 టెర్రరిస్టులు అయితే లష్కర్-ఏ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని చంపేశామని చెప్తున్నారు. వాళ్ళ అంత్యక్రియల్లో కూడా పాకిస్తాన్ ఆర్మీ పాల్గొందని చెప్తున్నారు. సార్, ఈ కాల్పులు ఏదైతే మనం చేసామో భారతదేశము అఫీషియల్ గా ఏది డిక్లేర్ చేయలేదు. కానీ మనం నిన్న మొన్న చేసిన రిటాలియేషన్ లో వీళ్ళకి ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగింది, వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ లాస్ జరిగింది. అది చూసే వీళ్ళు భయపడ్డారు కాబట్టే సీజ్ ఫైర్ టాక్స్ వచ్చారు. సో మనం ఈ భయాన్ని కంటిన్యూ చేయాలి. మనం చెప్పే కండిషన్ ఒప్పుకుంటేనే సీజ్ ఫైర్ కంటిన్యూ, లేదంటే వెతికి చివరాక టెర్రరిస్ట్ అయినా చంపుతా అని చెప్పి మరి పంపించాలి సార్. అండ్ మీరు అన్నట్టుగా 3వ స్థలంలో చేయడానికి వీలు లేదు. నువ్వు ఇండియాకి రా, మనం కూర్చొని మాట్లాడు. అయితే ఒకటి చెప్తున్నారు ఒబెరాయ్ గారు,
మనం పిఓ ఇదే ఊపులో అసలు పిఓకేని స్వాధీనం చేసుకుంటే బాగుండేది. సార్ ఎందుకు అదే ఆపారు? కదా వీళ్ళకి భయము. నేను అదే అంటున్నాను, వీళ్ళు మనకున్న ఒక అడ్వాంటేజెస్ పొజిషన్ ని పాడు చెయ్యాలి అనే ఉద్దేశము. పాకిస్తాన్ కి రెండు విషయాలు చాలా క్లియర్ గా అర్థం అయిపోయింది సార్. నా చేతుల్లోంచి పిఓకే పోతుంది, నా చేతుల్లోంచి బలూచిస్తాన్ పోతుంది. ఈ భయం పాకిస్తాన్ కి అయ్యింది కాబట్టే వీళ్ళు ఇలా చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు వాళ్ళ ప్రజలకు ఏం చెప్పుకుంటారు తెలుసా సార్, మనము వార్ వద్దనుకున్నాము, మనము పీస్ ఇనిషియేట్ చేసాం కాబట్టే ఇండియా పీస్ ఒప్పుకుంది, ఇది ఇండియా ఎంత దుర్మార్గవత్వమైన దేశము అన్నట్టుగా ఒక వాళ్ళ ప్రజలకి మెసేజ్ ఇవ్వడానికి ఏదో పని చేస్తారు. ఓకే ఓకే. సార్ సో ఒకటి వైరల్ అవుతుంది వార్త ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించి, అది నిజమో కాదో తెలియదు, ఎటువంటి స్టాంపు లేకుండా వెళ్తుంది. ఇమ్రాన్ ఖాన్ కు సంథింగ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తికి ఏదో. సార్ ఇమ్రాన్ ఖాన్ ఒక థియరీ ఏం చెప్తుందంటే ఇదంతా జరిగింది ఇమ్రాన్ ఖాన్ కి జైలు నుంచి బయటకు తీసుకురావడానికి అని. ఈ థియరీ ఎక్కడి వరకు కరెక్టో రాంగో మనకి ప్రూఫ్స్ లేవు కాబట్టి దీని మీద మనం ఎక్కువ మాట్లాడడం కూడా తప్పే సార్, ఖచ్చితంగా. కానీ ఒకటి మాత్రం జరుగుతుంది సార్, సీజ్ ఫైర్ అయినా అవ్వకపోయినా ఆసిఫ్ మునీర్ ఎవరైతే పాకిస్తాన్ చీఫ్ ఉన్నాడో వాడు పోవడం మాత్రం ఖాయం సార్. ఓకే, అది ఖాయం. ఇమ్రాన్ ఖాన్ వచ్చినా ఇమ్రాన్ ఖాన్ రాకపోయినా, ఎందుకంటే ఆసిఫ్ మునీర్ ఫెయిల్డ్, హీ ప్రూవ్డ్ దట్ హీఈస్ ఎ ఫెయిల్డ్ లీడర్ సార్. ఓకే ఓకే సార్ వాడిని తీయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వాడే ఉగ్రవాదులకి ఎక్కువ సపోర్ట్, సప్లై, ఫండింగ్, ట్రైనింగ్ అంతా జరుగుతుంది. ఓకే ఓకే సార్ సో అంటే ఇక్కడ ఆసిఫ్ మునీర్ ప్లేస్ లో వేరే వాళ్ళని రిప్లేస్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. వస్తుంది సార్ ఖచ్చితంగా. ఆసిఫ్ మునీర్ ని చాలా మందిని ఓవర్టేక్ చేస్తూ ఆసిఫ్ మునీర్ ని చీఫ్ చేసేసారు వాళ్ళు. సో ఖచ్చితంగా ఎవరినైతే దాటి ఆసిఫ్ మునీర్ చీఫ్ అయ్యాడో అతనే చీఫ్ అవుతాడు. అండ్ ఇది మన కండిషన్ కూడా ఉండాలి, దట్ ఆసిఫ్ మునీర్ షుడ్ నాట్ బి ది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఓకే ఓకే. అది ఇప్పుడు నిన్న పాకిస్తాన్ మొత్తం ఎయిర్ స్పేస్ అంతా కూడా క్లోజ్ చేసింది. ఇప్పుడు సీజ్ ఫైర్ తర్వాత ఓపెన్ చేశారని చెప్తున్నారు. నిన్న కేవలం ఒక 4-5 విమానాలు మాత్రమే ఎంటైర్ ఆపరేట్ చేసింది, అది కూడా పౌర విమానాలని షీల్డ్ గా ఉపయోగించుకుంటుందని కూడా మన వాళ్ళు ఆరోపణ చేశారు. సార్ సౌదీ అరేబియా విమానాన్ని షీల్డ్ గా వాడుతూ డ్రోన్లు మన మీదికి పంపించింది. సార్ వీళ్ళు ఎవరి ప్రాణాలనైనా లెక్క చెయ్యరు. టు మేక్ ఏ మెసేజ్ దే కెన్ కిల్ ఎనీబడి, దే కెన్ గివ్ షెల్టర్ టు ఎనీబడి. వీళ్ళు సార్ దావూద్ ఇబ్రాహీం కి ఒక దేశం ఇట్లా అసైలం ఇచ్చింది అంటే ఆ దేశం ఎలాంటిదో మీరే చూసుకోండి సార్. నేనైతే సార్ ఖచ్చితంగా పాకిస్తాన్ ని మాత్రము పావులా కూడా నమ్మను. మన వాళ్ళు ఏమంటారంటే ఈ పాజ్ అన్నది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాత్రమే, నాట్ ఏ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అని చెప్తున్నారు. చూద్దాం సార్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ 36 అవర్స్ సార్. 36 గంటల తర్వాత క్లియర్ అయిపోతుంది పాకిస్తాన్ ఏం చేస్తాడు అని ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ చేసిన 10-15 రోజుల్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా అని సార్. కానీ మోదీ గారు చెప్పిన ఒక మాట నాకు చాలా క్లియర్ గా గుర్తుంది సార్. ఆయన ఏమన్నారంటే ఏ రోజు వరకైతే పాకిస్తాన్ భూమి మీద చివరాఖరి టెర్రరిస్ట్ బతికుంటాడో ఆ రోజు వరకు ఆపరేషన్ సింధూర్ నడుస్తూనే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మన భూమి మీద వచ్చి మన మనుషుల్ని వీళ్ళు ఎవరైతే చంపారో 1986 నుంచి 2025 వరకు, అది యూరి అటాక్ అవ్వచ్చు, అది పఠాన్కోట్ అటాక్ అవ్వచ్చు, అది పహల్గామ్ అటాక్ అవ్వచ్చు, అది పుల్వామా అటాక్ అవ్వచ్చు, అది బాంబే మీద అటాక్, మన హైదరాబాద్ లో జరిగిన అటాక్లు అవ్వచ్చు, పార్లమెంట్ మీద జరిగిన అటాక్లు ఎంత. ఎప్పుడు సార్ 2001 లో కూడా వీళ్ళు పార్లమెంట్ మీద అటాక్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళి అమెరికా దగ్గర కాలు పట్టుకున్నారు. ఇదే జరిగింది, అప్పుడు కూడా ఇదే జరిగింది సార్. సో వీళ్ళని నమ్మడానికి వీలు లేదు సార్. మరి అమెరికా ఎందుకు వీళ్ళని బచాయిస్తోంది సార్? అమెరికా ఖచ్చితంగా బచాయిస్తుంది సార్. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ ని బచాయించకపోతే అమెరికాకి సెంట్రల్ ఏషియాకి లోపలికి వెళ్ళడానికి దారి ఎక్కడ ఉంది సార్? ఒకవైపు రష్యా ఉంది, ఒకవైపు చైనా ఉంది. అమెరికా సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలి అంటే వయా పాకిస్తానే వెళ్ళాలి. సో నేను నిన్న కూడా మీ ఛానల్లో చెప్పాను, చైనా అమెరికా పాకిస్తాన్ ని కుప్పకూలనివ్వవు. ఎటువంటి పరిస్థితులైనా లాస్ట్ మూమెంట్ లో అయినా వచ్చి ఆక్సిజన్ సిలిండర్ పెట్టేస్తాయి. ఓకే సార్. సో ఒకటి రావల్పిండి కానీ లేకపోతే ఇస్లామాబాద్ లో కానీ కొంత మిలిటరీ
అక్కడ ఉన్న వాటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు దెబ్బ తగిలిందని చెప్తున్నారు. అయితే 100% తగిలింది సార్. ఆ. కాకపోతే మనం కావాలని దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు సార్. వీళ్ళు ఇప్పుడు మోకాల మీద రావడానికి కారణం కూడా అదే సార్. ఎందుకు మాట్లాడట్లేదు మనం? అవసరం లేదు సార్. మనకు కావాల్సింది వాడు బెదరాలి, మనం నాకు చెప్పినట్టు చెయ్యాలి. అది మనకి ఇప్పుడు గవర్నమెంట్ డిసిజన్ ఏదైనా కాన్ఫిడెన్షియల్ వార్ గేమింగ్ లో కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్ గా పెడతారు, కొన్ని విషయాలు విమర్శి చెప్తారు. ఓకే, గవర్నమెంట్ డిసిజన్ అది కాన్ఫిడెన్షియల్ పెట్టాలని దాన్ని మనం ప్రశ్నించాల్సింది లేదండి. కానీ వాళ్ళు చాలా తప్పుడు ప్రచారాలు చేశారు. అమృత్సర్ లో మనం మీద మనమే మిసైల్ అటాక్ చేసుకున్నాం, లేకపోతే ఇంకా చాలా 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 సార్, పాకిస్తాన్ ప్రజలు తప్పితే ఎవడు నమ్మడు సార్. ఓకే, సో మనము అసలు వాటి గురించి చర్చలు సాగించిన అవసరం కూడా లేదు. వాడు ఏదైనా చెప్తాడు సార్. ఇప్పుడు ఈ డ్రోన్లు కూడా ఇండియా నుంచి ఎగరేసి పాకిస్తాన్ వైపు నుంచి ఇండియా వైపు తరలించింది అంటాడు. వాడికి ఇష్టం సార్, ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. అక్కడ ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు, అంతేనా? పిచ్చోళ్ళు అయిపోవాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు ఆల్రెడీ పిచ్చోళ్ళు. ఓకే, సో చెప్పేవన్నీ కూడా ఇవాళ మన పిఐ